హాయ్ హాయ్ ఇదేది నా హెడ్ ఎటు ఉంది హార్ట్స్ నీకు నీ బర్త్డేకి గిఫ్ట్స్ లేవా గిఫ్ట్ ఇదే బర్త్డే సెలబ్రేషన్ అంటే ఎంత పెద్ద గిఫ్ట్ నేనైతే బయట ఉన్నాను వర్క్ మీద రా రా అని సతాయించింది నన్ను పాక్కొని వచ్చింది వచ్చే వరకు వస్తలేదు అట్లా ఉంటుంది మా శ్రేష్ఠ గారితో. మీకు కూడా ఇట్లాంటి సర్ప్రైజెస్ కావాలి అంటే శ్రేష్ఠ గారితో తిరగండి, చాలా हेलो गाइस सब देख सकते हैं. యాక్చువల్గా అన్ఎక్స్పెక్టెడ్గా బర్త్డే అని చెప్పి తీసుకొని వచ్చింది. యాక్చువల్గా నేను సర్ప్రైజ్ అయిపోయాను అనమాట. ఎప్పుడు మాట్లాడుతుందో ప్రమోషన్స్ వల్ల మాట్లాడుతుంది మా శ్రేష్ఠ గారు. అయితే గుడ్ గర్ల్ అయిపోయింది. అమ్మని ఎలా హ్యాపీ చేయాలో శ్రేష్ఠ గారికి బాగా తెలిసిపోయింది కదా శ్రేష్ఠ. యాక్చువల్గా ఇది ఇన్ఫినిటీ రూమ్ కదా, అందుకని లావెండర్ కలర్ డ్రెస్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఎంత ఉంది, బాగుందా, నచ్చిందా? గైస్ యాక్చువల్లీ ఇంత గొడవ అంటే గొడవ చేయలేదులే. నేను రాను ఎందుకు సాయమ్మ ఏం తీసుకుంటాంలే సాయమ్మ బర్త్డే ముసల్లాన్ని అయిపోతున్నా అని అంటూ నన్ను ఇల్లే చేసేసేటట్టున్నారు ముస్లిం. కాదు గైస్, నేను ఎంత ప్రేమగా యాక్చువల్గా మార్నింగ్ వీడియో కూడా నేను ఇలా రికార్డ్ చేశాను. అంటే ప్రొజెక్టర్ ఉంటుంది కదా, మంచిగా కనిపిస్తుంది. కూర్చొని ఉంటే వీడియో తీద్దాము అనుకున్నా, అంటే ఇంకా రాదు అని అనింది. నేను ఎలా ఫీల్ అవుతాను చెప్పండి. నేనేమనుకున్నా అంటే ఇంకా లాస్ట్ మినిట్లో ఎట్లా కూడా తీసుకుపోదామని. యాక్చువల్లీ నాకు తెలీదు ఇలాంటి మంచి ప్రైవేట్ రూమ్స్ ఉన్నాయి నెల్లూరులో. ఇక్కడ ఏంటిది ట్విన్సీ చాలా అంటే ఏమంటాము ఇన్ఫినిటీ రూమ్, ఇట్లా చాలా రోజీ రూమ్ అని గాలా రూమ్ అని చాలా ఉన్నాయి. లైక్ 4 theaters ఉన్నాయి. ఇఫ్ యూ రియలీ వాంట్ టు కమ్ ఐ విల్ కీప్ ద డిస్క్రిప్షన్ ఆల్ ద డీటెయిల్స్. యూ కెన్ కమ్ అండ్ ఆల్సో యూ కెన్ చెక్ మై ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫర్ మోర్ డీటెయిల్స్. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంటుంది. యాక్చువల్లీ ఇట్స్ వెరీ గుడ్. ఐ థింక్ ఇట్స్ వర్త్. ఎందుకంటే మనకి ఇంత డెకరేషన్ మనం బయట చేసుకుంటే దే లిటరలీ ఆస్క్ యూ ఫర్ యాసెట్స్ అనమాట. యూ హ్యావ్ టు ఈవెన్ టేక్ లయబిలిటీస్ ఫర్ దట్. కావాలంటే చూపిస్తా. యాక్చువల్లీ నేను చూపిస్తాను. లెట్ మీ ఫినిష్. అండ్ వాళ్ళు తక్కువ బడ్జెట్లోనే దే గివింగ్ యూ థియేటర్ రూమ్ అండ్ యూ కెన్ డెకరేషన్, కేక్, ఫుడ్, దే ఆర్ ఆల్ ప్రొవైడింగ్ ఇట్. అంటే మేబీ దే విల్ బీ ఎక్స్ట్రా ఛార్జెస్ ఫర్ ఇట్, ఐ నో, బట్ ఇట్స్ ఆల్ వర్త్ ఇట్. మనం వెతుక్కోకుండా ఇక్కడికి అది వెతుక్కోకుండా వాళ్ళే మనకి చక్కగా అన్నీ ఒకచోట సెట్ అంటే ఇంట్లో మనం అవన్నీ చేసుకొని మళ్ళీ తర్వాత పార్టీ అయిపోయిన తర్వాత అవన్నీ క్లీన్ చేసుకొని ఇవన్నీ ఉంటాయి కదా. చక్కగా ఇక్కడికి వచ్చాము అనుకో. యాక్చువల్లీ దే హ్యావ్ గ్రేట్ లైటింగ్ సెటప్ ఆల్సో. ఫొటోస్ కూడా క్లారిటీ వస్తాయి. సో ఐ థింక్ మేబీ ఆల్ యూ జస్ట్ నీడ్ టు డూ ఇస్ హైర్ అ ఫోటోగ్రాఫర్. నాకు తెలియదు ఇంత మంచి రూమ్ ఉంటుంది, ఇంత మంచి డెకరేషన్ ఉంటుంది అని తెలిస్తే ఇంకొంచెం మంచిగా అందంగా రెడీ అయ్యి నేను చెప్పాను గైస్ మంచిగా రెడీ అవ్వమ్మా అని. అంటే ఏముంది వచ్చేస్తామని అనింది. యాక్చువల్లీ బర్త్డేస్ మీద వాటి మీద ఇంట్రెస్ట్ పోయింది. అప్పుడంటే చాలా బాగా ఇంట్రెస్ట్ ఉండేది, కానీ ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ లేదు. అందుకనమాట. లేకపోతే శ్రేష్ఠ గారి ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేసి ఉండేవాళ్ళం, చక్కగా ఇక్కడ వచ్చి రచ్చ చేసేవాళ్ళం. అసలు లాస్ట్ 5 minutes ముందు కూడా నేను రానని చెప్పాను. లేసాయిలు ఏమొద్దు ఇప్పుడు అవన్నీ అని చెప్పి, కానీ ఒప్పుకుంటుందా అస్సలు. అమ్మో మొండికేసిందంటే ఇక తల్లి అంతే, ఇక ఆపదు. కానీ అది కొన్నిసార్లు మంచిగానే అనిపిస్తుంది ఆ వండితాను, ఒక్కొక్కసారి మాత్రం మీరు కూడా నెల్లూరులో ఉంటే వచ్చేసేయండి చక్కగా. సీరియస్గా చెప్తున్నా, నేను ప్రమోషన్ అని ఒకలాగా అలా చెప్పే దాని కాదు. మీ అందరికీ తెలుసు శ్రేష్ఠ మom ఎంత జెన్యూన్ ఉంటుంది, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది అని. గైస్ యాక్చువల్లీ ఇట్స్ యాక్చువల్లీ సీరియస్ థింగ్. యూ కెన్ సీ ఇంకా వెనకాల సీట్స్ ఉన్నాయి. లైక్ లిటరలీ అరౌండ్ ఐ థింక్ ఇరకిస్తే హౌ మెనీ పీపుల్ యూ ఫైండ్ యూ కెన్ గెట్ దెమ్ అండ్ ఇట్స్ సో కూల్. మీకు డీటెయిల్స్ అవన్నీ డిస్క్రిప్షన్లో పెడతా. And you can check out the room. ఇంకా చాలా రూమ్స్ ఉన్నాయి, బట్ వీ రియలీ కాంట్ రికార్డ్ బికాస్ దే ఆర్ ఆల్ బుక్డ్. సో నేను ఇన్స్టాగ్రామ్లో పేజ్లో చూడండి ఏంటి గైస్ చెప్తుంటే. అండ్ దట్ రిసీవింగ్ ఇస్ ఆల్సో సో గుడ్. సో ఐ థింక్ ఇట్స్ ద వర్త్ ఇట్. ఇట్స్ సో వర్త్ ఇట్.
అంటే నేను ఇది ప్రమోషన్ ఏదో ఒకటి బ్లాబ్ చేసి మిమ్మల్ని ఇక్కడికి తేవాలి అని కాదు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫ్రమ్ నెల్లూరు నా వీడియోస్ చూస్తారు కాబట్టి. ఇప్పుడు వీడియో ప్లే చేస్తారా? యాక్చువల్లీ నేను అడిగాను తెలియదు. అంటే నేను అడిగాను ప్లే చేస్తారు అని అన్నా. సర్ప్రైజ్ అంతా ఎప్పుడు చెడగొడుతుంది గైస్. ఇప్పుడు నేను యాక్చువల్గా చిన్నప్పుడు కూడా అమ్మకి ఏదో ఒకటి చేద్దాం అని అనుకుంటా, కానీ మనకి బద్ధకం కాబట్టి కొంచెం లేట్గా చేస్తాం. అంటే డే అంతా అయిపోయాక ఎప్పుడు చేయను, కానీ చేసే టైంలో అంటే మనకి వస్తుంది అనమాట చేద్దామని. ఒక్క వీడియో తీయచ్చు కదా నా కోసము, ఎప్పుడైనా తీసావా అని అంటది. అప్పుడు ఉన్న ఇంట్రెస్ట్, ఉన్న ఉత్సాహం, మూడు అంతా పోద్ది. అప్పుడు అది ఎలా ఉంటుంది అంటే అమ్మ చెప్పింది నేను ఇప్పుడు నా బర్త్డే తెలుసు కదా, దానికి అలారం పెట్టుకొని నిద్రపోయింది 12 o'clockకి. అలారం మోగుతూనే ఉంది. నేను వెళ్ళి నా బర్త్డే విషెస్ చెప్పు, ఎందుకు పెట్టుకున్నా నాకు తెలుసు, అలా స్టోరీ పెట్టడానికో విషెస్ చెప్పడానికో అని. ఇప్పుడు నేను వెళ్ళి సాయమ్మ అలారం మోగుతుంది లేదు నాకు విషెస్ చెప్పు అని చెప్తామా? లేదు కదా, ఆఫ్ చేసేస్తా. ఆఫ్ చేసేస్తే ఇంకా ఈమె ఎప్పుడు పెడతా తెలుసా విషెస్? అందరు ఇన్స్టా. నేను 12:40కి పెట్టా. నైటా? నైట్ పెట్టావా? 12:40కి పెట్టా నైట్. అవునా, నన్ను చూపించు. సారీ. అవునా, 12:40కి పెట్టింది. నేను మార్నింగ్ చూసాను. నేనేమో అందరూ చెప్పేసాక ఏమో చెప్తుంది అని. అసలు ఇంత మంచిగా ఉందని తెలుసా నాకు. బొచ్చ మంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరూ వేసుకొచ్చేదాన్ని. అంటే చిన్న మంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరూ వేసుకొచ్చేదాన్ని. అంటే చిన్న పిల్లలే, పెద్దవాళ్ళు కాదు. నేను ఒక్కదాన్ని గైస్ ఫ్రెండ్. ఇది మా బంగారు బొమ్మ. నెక్స్ట్ బర్త్డేకి ఐస్ ఇప్పుడే చేయమక్క. దీని బర్త్డే కూడా ఇక్కడే చేస్తా. ఇట్స్ ఓకే. అప్పుడు ఫ్రెండ్స్ అందరు ఉంటారు, మనకి తక్కువ బడ్జెట్ లో అయిపోతుంది. ఏం టెన్షన్ ఉండదు. చక్కగా రెడీ అయ్యామా బిందాస్. అక్కడ ఇంట్లో అయితే బలూన్ డెకరేషన్ చేసి అవంతా బలూన్ డెకరేషన్స్ కి క్లీన్ చేసి మళ్ళీ పక్క రోజు అదంతా క్లీన్ చేసి అవన్నీ రిమూవ్ చేసి దానికన్నా జస్ట్ వచ్చామా, ఎంజాయ్ చేసామా, పార్టీ, సింపుల్. సో నెల్లూరులో ఉన్నాళ్ళు తప్పకుండా విన్సీకి వచ్చేసేయండి. Actually, I like that. That box balloon thing. చూపించు వాళ్ళకి, మొత్తం చూపించు. హలో అమ్మా, ఏం చేస్తున్నా? ఫుల్ ఎంజాయ్ చేస్తాను ఇక్కడ. డాన్సులు పెడతాను కదా, అది కాకపోతే మ్యూట్ చేసేసి పెడతాను. శేషగాడు వేసింది, నేను అమ్మ కూడా వేసింది గైస్. అండ్ షీ ట్రై టు సే నేను వేసింది. నువ్వేమనుకుంటావు అంటే నన్ను చూసి శ్రేష్ఠ పెడుతుంది. సో నేను స్ట్రాంగ్గా ఉంటేనే అది పెద్దగా నేనున్నా లేకపోయినా అది హ్యాపీగా ఉండాలి. షీ షుడ్ నో హౌ టు ఫైట్ విత్ ద సొసైటీ అని ఫీల్ అవుతాం. ఐ ఫీల్ లైక్ యూఆర్ ఎ ట్రూ ఫైటర్ అండ్ నువ్వు మేడ్ దిస్ ఇయర్ బీ ప్రేయింగ్ ఫర్ యూ. ఐ రియలీ లవ్ యూ సో మచ్. నేను ఎక్స్ప్రెస్ చేయలేదు మాట్లాడుకుంటావు కదా, చాలా రీచ్ చేయొచ్చు కదా నా కోసం. అందరికీ పిల్లలు చిన్న పిల్లలు చెప్తాను నాకు చేయవు నేను ఎక్స్ప్రెస్ చేయలేను అమ్మా, బట్ ఐ స్టిల్ లవ్ యూ సో మచ్. I love you. Bye-bye. I hope this video is okay, but yeah, I just wanted to say I love you so much. May this year be bright for you. I really love you so much. నేను ఎక్స్ప్రెస్ చేయను మాట్లాడుకుంటావు చాలా రీచ్ చేయొచ్చు కదా నా కోసం. అందరికీ పిల్లలు చిన్న పిల్లలు చెప్తాను నాకు చేయవు నేను ఎక్స్ప్రెస్ చేయలేను అమ్మా, బట్ I still love you so much. I love you. Bye-bye. I hope this video is okay, but yeah, I just wanted to say I love you so much.